ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప అని సినిమా తీస్తున్నాడు. అవును. డాక్టర్ మోహన్ బాబు గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవును. పొరపాటున ఈ సినిమా అవుట్పుట్ సరిగా రాలేదనుకో, ఉమ్. మనం ఇది బాగాలేదు అని చెప్తే, మనం మంచు విష్ణు తీసిన సినిమా బాగాలేదు అంటున్నామా, లేకపోతే కన్నప్ప స్టోరీ బాగాలేదని చెప్తున్నామా? అంటే రిలీజియస్ గా వెళ్ళిపోద్దేమో అని భయం చేస్తుంది నాకు. పీపుల్ మైట్ లేదు, టేక్ ఇట్ సినిమా రిలీజియస్. బాలేదని అరే, సినిమా బాలేదని చెప్తున్నాం. మంచు విష్ణు ఇస్ నాట్ దేర్. కన్నప్ప ఇస్ నాట్ దేర్. లెట్స్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ పర్సనల్ టు ఎనీబడి. సినిమా పర్సనల్ కదా, బాలేదని చెప్తున్నాం అంతే. రిలీజియన్ వస్తుందేమో అని భయం వేస్తుంది నాకు. అనవసరంగా రాదు రిలీజియన్ దగ్గర రాదు, వెళ్తేమని. రిలీజన్ ఎందుకు వస్తుంది? రిలీజన్ రాదు. మనం మనం సినిమా గురించి మాట్లాడుతున్నారా? మనం ఏ ఏ దేవుడి గురించి మాట్లాడలేదు, ఏ భక్తుడి గురించి మాట్లాడలేదు. సినిమా గురించే మాట్లాడుతున్నాం అంతే. సినిమా ఇప్పుడు ఆదిపురుష్ చాలా మందికి చాలా ఘోరంగా అనిపించింది. కొంతమంది అనాలిసిస్ లో అవి ఇవి వేసి వేసుకున్నారు సినిమాని. అలా అని చెప్పి రిలీజన్ ఏమి అన్నట్టు కాదు కదా. బట్ ఆది పురుష్ ఇస్ నాట్ మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ, రైట్? అది మంచు విష్ణు అండ్ ఫ్యామిలీని వదిలేండి రా అంటే వదిలేస్తే బెటర్ రా. ఇంకా మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ పట్టుకొని జనాలు ఇఫ్ దర్ స్టిల్ కన్సిడరింగ్ మంచు విష్ణు ఫ్యామిలీ తీసారు బట్టి అనుకుంటే దట్ సిల్లీ. అంటే నాకు నాకు చిరాకు వచ్చి అవర్షన్ వచ్చింది నాకు ఆ టాపిక్స్ వచ్చి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాస్ ఫనీ. ఇట్ వాస్ ఫన్. ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే ఇట్ వాస్ ఫన్. మాట్లాడుతున్నారు, అదంతా బాగుంటది. ఇప్పుడు చిరాకు వస్తుందిరా, ఇంకా పట్టుకొని ఏలాడుతున్నారు ఏంట్రా బాబు అని సినిమాని కంటెంట్ ని ఎంత పిండాలో అంత పిండుతున్నారు. నేను ఇప్పుడు ఎలాగూ మంచి దొబ్బండి. కన్నప్ప వస్తుంది. సినిమాని దొబ్బండి. సినిమా అని మీ ఇష్టం వచ్చినట్టే వేసుకోండి. సినిమా నచ్చలేదా? సినిమాలో ప్రాబ్లం ఉందా? సినిమాలో కొన్ని సీన్స్ ప్రాబ్లం ఉన్నాయా? యు ఎవ్రీబడి హ్యాస్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ నో, జనాలు చేస్తే మనం ఏం చేయలేం. కానీ నాకు తెలిసినంత వరకు మో- మంచు ఫ్యామిలీ చేస్తున్నారు కదా అని మనం మాట్లాడు అసలు ఆ ఉద్దేశంలో సినిమా చూడటం కరెక్ట్ కాదు. సినిమాని సినిమాలో చూద్దాం. నచ్చపోతే నచ్చలేదని చెప్పడంలో తప్పే లేదు. ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్. నచ్చపోతే సరే. నచ్చలేదు, ఈ సీన్ లో యాక్టింగ్ బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా తీయలేదు, ఈ సీన్ ఎలా ఉంది అలా ఉంది, దట్స్ ఫైన్. యా. అంతేగాని అరే మంచు వాళ్ళు తీసారు కాబట్టి మనం భూతద్దంతో చూద్దాం, అది దట్స్ నాట్ అంటే. యా. ఇంకా మనం అదే జోన్ లో ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు యా. ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతున్నా మనం ఇంకా మంచి ఫ్యామిలీని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం కాంటెంట్ లాగుదాం అని మాట్లాడుకునే పేజెస్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఉంటే ఇట్స్ వెరీ సాడ్ దట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ స్టిల్ ఎగ్జిస్ట్. యా. సరే. సో లెట్స్ అని ట్రై. మనం ఏదో మంచి ఫ్యామిలీ దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడలేదురా బాబు. అది మళ్ళీ ఎలా అనుకుంటారు జనాలు. నేను అవుట్ ఆఫ్ అంటే ఒక చిరాకు, ఒక దుబుక్స ఇలాంటి వాటితో ఇంకా ఎందుకురా బాబు అన్న ఫీలింగ్ తో మాడుతున్నాను తప్ప. యా. ఆ అంతేగాని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే అనాలిసిస్ వీడియోలు పెడతారు కొంతమంది. అదేంటో నాకు అర్థం కాదు. యా. మీ ఇంట్లో అంటే పక్కింటి నేను బోల్డ్ మంది కొట్టుకుంటుంటారు అలాగే. నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు కన్నప్ప మీద ఒక రెండు పాటలు వచ్చాయి. ఒక దాంట్లో మంచు విష్ణు ఉన్నాడు. ఇంకో దాంట్లో మోహన్ బాబు గారు వీడియో వచ్చింది తన బర్త్డే రోజు. అవును. అవును. రెండు చూస్తున్నంత సేపు నేను ఇలా చూస్తున్నాను అనమాట. ఓ మై గాడ్, ఇలా ఉంది సినిమా. ఓకే, ఇలా తీసారా, ఇలా తీసారా, ఇలా తీసారా. సో ఈ షాక్ లో ఉన్నాను నేను. ఇలా తీసారేంటారు బాబు, అవుట్పుట్ ఏంటి ఇలా ఎగ్జిక్యూట్ చేశారని. లేదురా, నేను ఇమీడియట్ గా నీకు ఒకటి చెప్పనా. ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి శివుడి పాట మీద గురించి తప్పుగా మాట్లాడుతున్నానా, లేకపోతే శంకర్ మహాదేవన్ వాయిస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నానా, ఇవన్నీ వస్తున్నాయి థాట్స్ నాకు అనవసరం. రీసెంట్ గానే ఒకరితో చెప్పాను రా, నన్ను ఎలా తిట్టుకున్నా పర్లేదు జనాలు. నేను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నందుకు మంచు విష్ణు రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఓకే. ఐ సా లైక్ ఐ సా ఆల్ ద ఇంటర్వ్యూస్. నాకు ఒక్కటి నేను నోటీస్ చేసింది ఏంటంటే, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ హిస్ ఎక్స్ప్లెనేషన్. అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. తను నాకేంటో అంటే అరే ఇదేంటి బానే ఇట్లా రీజనబుల్ గా మాట్లాడుతున్నాడు, కొంచెం లాజికల్ గా మాట్లాడుతున్నాడు, కొంచెం కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడుతున్నాడు అనిపించింది. ఓకే. మేబీ మేబీ హీ గ్రూ ఫ్రమ్ దట్ ఫేస్. ఆర్ మేబీ ట్రోలింగ్ దీని వల్ల మేబీ మనోడు మెంటల్ స్టెబిలిటీ కానీ అది బాగా స్ట్రాంగ్ గా ఈ ఫేజ్ లోకి వచ్చాడా నాకు తెలియదు. కానీ నాకు పర్సనల్ గా ఐఎమ్ నాట్ సేయింగ్ వేరే వాళ్ళకి అలా అనిపించిందో లేదో తెలియదు. కానీ నాకు పర్సనల్ గా చాలా సెన్సిబుల్ గా మాట్లాడేది అనిపించిందిరా. ఈవెన్ వెన్ ఈస్ టాకింగ్ అబౌట్ కన్నప్ప, వెన్ ఈస్ ఆన్సరింగ్ టు సర్టన్ క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్, చాలా సెన్సిబుల్ గా రీజనబుల్ గా మాట్లాడాడు అనిపించింది. అంటే కొన్ని ఉన్నాయి అంటే మంచు విష్ణు మేనరిజమ్స్ కొన్ని అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని కనిపిస్తున్నా, ఆన్ ద హోల్ ఐ ఫెల్ట్ యా నాకు చూసిన తర్వాత అరే
కామెడీ చేయడానికి మెటీరియల్ లేదే దీంట్లో, ఇప్పుడు దీన్ని కామెడీ ఎలా చేస్తారు మన వాళ్ళు అన్న మైండ్ సెట్ లో మాట్లాడాడు రా. అండ్ హీ వాస్ బీయింగ్ వెరీ రీజనబుల్. సో నాకేంటంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్ దట్ కన్నప్ప విల్ ఆల్సో బీ ఇన్ దట్ రీజనబుల్ సెన్స్. ఓకే ఓకే, కొంచెం రీజనబుల్ గానే తీసుంటారేమో, మరీ విచ్చలవిడిగా కాకుండా. ఐ థింక్ మంచు విష్ణు లైక్ ఒకప్పటి మంచు విష్ణు ఇప్పుడు మంచు విష్ణు ఏమో అన్నట్టు అనిపించింది నాకైతే ఓకే when I saw those interviews. అంటే I'm only talking from those interviews perspective, not anything else. నేను ఒక 2 ఇంటర్వ్యూస్ చూసాను. ఒకటి మన మూర్తి గారికి ఇచ్చారు ఒక ఇంటర్వ్యూ, ఓకే ఇంకో ఇంటర్వ్యూ సమ్ అదర్ జర్నలిస్ట్ కి ఇచ్చారు. ఆ 2 ఇంటర్వ్యూస్ లోనూ హీ వాస్ వెరీ, కొన్ని అయితే చాలా గట్టిగా ఇచ్చాడు. కొన్ని ఆన్సర్స్ హీ రియల్లీ గేవ్ వెరీ టఫ్ ఆన్సర్ టు ద జర్నలిస్ట్స్. ఓకే ఓకే ఓకే, గుడ్ 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 గుడ్. యా, సో కోర్టులో ఇంకో పాయింట్ నాకు గుర్తొచ్చింది, మాట్లాడదామా ప్రణవ్? దీన్ని యాడ్ చేస్తా వీడియోలో, ఒక లెంత్ ఇది కన్నప్పది ఎండ్ చేసేని. ఆ, సో మంచు విష్ణు ఇంటర్వ్యూస్ లో ఇలా మాట్లాడాడు కాబట్టి కన్నప్ప ఇలాగో ఉంటది అని కాదు, కానీ ఐమ్ జస్ట్ సేయింగ్ వెన్ దే ఆర్ షోయింగ్ మెచ్యూరిటీ, వై కాంట్ వీ షో మెచ్యూరిటీ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో. ఇంకా మంచి ఫ్యామిలీ అని పట్టుకొని అదే థ్రెడ్ పట్టుకొని ఆలాడకంటారు బాబు, ఇంకా చాలా ఉన్నాయి బయట. కొంచెం థ్రెడ్ మారిస్తే జనాలకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కొత్తగా ఉంటది కదా, డెఫినెట్ గా కొంచెం కొత్తగా ఉంటది, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. సో మారిస్తే బాగుంటది అన్న ఫీలింగ్, అంతేగాని లేదు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రా.